నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. అక్కన్నపేట మండలం మల్చెరు తండా ప్రక్కకు ఉన్న దుబ్బు తండాలు మాజీ సర్పంచ్ గుగ్గులోతు శంకర్ నాయక్ మరియు జోకరా నాయక్ సంబంధించిన మామిడి తోటలు మొన్న గాలి దుమారానికి అకాల వర్షానికి ధ్వంసమైన వారి యొక్క మామిడి తోటలను ఆదివారం రోజున బీఎస్పీ పార్టీ పక్షాన బీఎస్పీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు శంకర్ నాయక్ మాట్లాడుతూ తన 3 ఎకరాల మామిడి తోటలో 50 వరకు మామిడి చెట్లు బలమైన ఈ దుర్గాలుల వల్ల వేర్లతో సహా పెకలించబడి పడిపోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మామిడికాయలు కూడా నేల రాలాయని తెలిపారు. గుగ్గులోతు జోకరా నాయక్ సంబంధించిన మామిడి తోటలో కూడా 30 వరకు చెట్లు పెకలించబడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ శంకర్ నాయక్ అనే రైతుకు 3 లక్షల రూపాయల నష్టపరిహారం, జోకరా నాయక్ అనే రైతుకు 1 లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఉద్యానవన శాఖ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ నెల రోజులలోపే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని తెలిపారు. దేశంలో గత 10 సంవత్సరాలలో 1,30,000 మంది రైతులు చనిపోయినట్టు నేషనల్ క్రైమ్ నివేదిక వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. పంట నష్టపోయినా అప్పుల పాలైన రైతులను ఆదుకున్నప్పుడే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన రైతులను సకాలంలో ఆదుకోవాలని పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు ఎనగందుల శంకర్, బోయిని బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కర్పేట మండలం మల్చెరు తండా దుబ్బతండ దగ్గర మనం రైతు శంకర్ నాయక్ మాజీ సర్పంచ్గా పనిచేసిన గతంలో, అదేవిధంగా జూమ్లా నాయక్ గారు రైతున్నారు ఇక్కడ. వాళ్ళ తోటలను ఇవాళ మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. వాస్తవంగా మన గాలి దుమారాలకు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెట్లు ఒక దాపు ఈ శంకర్ నాయకు సంబంధించిన తోటకు సంబంధించి ఒక 50 చెట్లు వేర్లతో సహా పెకలించడం జరిగింది. మామిడి చెట్లు కింద పడి పెద్ద ఎత్తున మామిడికాయలు రాలిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఆ 50 చెట్లు ఇక్కడ వాస్తవంగా చనిపోయిన కిందనే లెక్కేసుకోవాలి. పక్కపోటి ఇంకొక రైతున్నాడు జూమ్లా, ఆయన కూడా 40 చెట్లు ఉంటే అందులో కూడా ఆయన కూడా 10-12 చెట్లు కింద పడిపోయినాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి కావచ్చు వివిధ తోటలకు వాళ్ళే మేము ఇన్సూరెన్స్ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇటు వరికి చేయలేదు ఇన్సూరెన్స్, ఇటు తోటలకు కూడా చేయని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ గవర్నమెంటే కడితే ఈరోజు ఇవాళ వాళ్లకు ఎకరానికి నష్టపరిహారం ఏదో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టించే ఒక లెక్క ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంటే ఇక్కడ హార్టికల్చర్ ఉద్యానవన శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ రైతుకు జరిగిన అంచనాను ఇక్కడ దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగినట్టు శంకర్ నాయకే కనబడుతుంది ఇక్కడ. అదేవిధంగా పక్కపొంటి ఉన్న జూమ్లా నాయక్ కూడా దాదాపు ఆయనకు కూడా నాకు 1 లక్ష రూపాయల నష్టం జరిగింది అంటాడు. అంటే ఇక్కడికి వచ్చిన అధికారులు ఈ పంట నష్టం అంచనా వేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే గతంలో గత 10-15 ఏళ్ళ నుంచి చెట్లను కాపాడుకుంటూ ఇక్కడ నీటి ఎద్దడి ప్రాంతంలో ఇక్కడ ప్రాజెక్టులు లేవు, ఇక్కడ వాళ్ళు ఎన్నో ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు తీసుకొచ్చి చెట్లను కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయని ఇక్కడ రైతులు చెప్పడం జరుగుతుంది. ఆయన 6 బోర్లు కూడా ఈ మామిడి తోట కొరకు గతంలో ఎత్తే ఫెయిల్ అయినాయని చెప్పిండు. ఇప్పుడు ఏదో బావి తవ్వుకుంటే కొన్ని నీళ్ళు వెళ్తానే వాటితోనే
నా 3 ఎకరాల తోటకు అట్లా నేను పదన లెక్క దింపుకుంటానా, చెట్లను కాపాడుకుంటానా, నా ప్రాణంగా చూసుకుంటానా అని ఇక్కడ రైతు చెప్పడం జరుగుతుంది. అటువంటి అప్పుడు ప్రభుత్వం వెంటనే ఇటు విషయంలో ఆయన నష్టపరిహారం కట్టియాలని బీఎస్పీ పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు నాణ్యమైన చెట్లు కూడా అందియాలి అని ఇక్కడ రైతులకు చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు త్వరితగతిన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి గారు ఇక్కడ జరిగిన ఈ జిల్లాలో జరిగిన ఈ మండలంలో జరిగిన రైతులకు కావచ్చు, వరి పంట పెట్టిన వాళ్ళకే కావచ్చు, ఈ మామిడి తోటలకు వివిధ తోటలకు సంబంధించి ఎవరికి నష్టం జరిగినా వెంటనే వాళ్లకు నెల 2 నెలలలోపు త్వరితగతిన ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఈ సంవత్సరం నీకు నష్టం జరిగితే మళ్ళీ 2 ఏళ్ళకు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఏమున్నా వాళ్ళు గదే రైతు బంధు కింద ఇక గదే పంట నష్ట పరిహారం గదే మీరు అన్నీ చూసుకోవాలన్నట్టు ప్రవర్తన చేశారు. మరి దానికి మీకు ఆ ప్రభుత్వానికి మీకేమన్నా భిన్నంగా ఉన్నదంటే మాత్రం వీళ్ళకు త్వరితగతిన, ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేశంలో ఎక్కడ చూసినా కనబడుతుంది. ఇప్పుడు మనం దాదాపు ఈ 10 ఏళ్ల నుంచి దాదాపు దేశం మొత్తం 1,20,000 1,30,000 మంది రైతులు చనిపోయారని ఒక జాతీయ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రకృతి నష్టాలు జరిగినప్పుడు రైతులు వాళ్ళ గుండె నిబ్బరం చేసుకుని ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. దానికి ప్రభుత్వాలు ఆదుకుంటేనే రైతు నిలుచుంటాడు. మళ్ళా వాళ్ళు చక్కగా వ్యవసాయాలు చేసుకుంటారు, వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు, వాళ్ళ కుటుంబం నిలబడుతుంది. కాబట్టి దీని మీద మంత్రి గారు ఆలోచన చేస్తారని కూడా మేము ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన మేము కోరుకోవడం జరుగుతుంది. మా గ్రామ పంచాయతీ మల్చేతండ గ్రామంలో విలేజ్లో ఆమ్లెట్ దుబ్బతండలో శంకర్ నాయక్, నా పేరు శంకర్ నాయక్, మాజీ సర్పంచ్ని. మాజీ సర్పంచ్ ఈ మామిడి తోట పెట్టి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇక 6 బోర్లు వేసిన, 6 బోర్లు అయితే అన్ని ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ ఒక 7 లక్షలు పెట్టి బావి తవ్విన. ఆ బావితోనే కొద్దిగా బాగా ఇస్తున్నాం కాబట్టి కొద్ది చెట్లు మంచిగా వచ్చింది. ఇప్పుడే ఖాతాకు వచ్చింది చెట్లు కాబట్టి గాలి వానతో బాగా ఎదురుగాలి వచ్చింది. రాళ్ళు వాన వచ్చి పడి చెట్లు మొత్తం కనీసానికి ఒక 50 చెట్లు కింద ఏర్లతో సహా కూలిపోయినాయి. కింద పడ్డే చెట్లు కాయలు కూడా దింపలేదు. అట్టే నష్టపరిహారం బాగా అయిపోయింది. మాకు కనీసానికి 2 లక్షల నష్టం అయిపోయింది. ఈ 2 లక్షల నష్టమైంది కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి కొంత సహకారం చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ నాబార్ తోట నుంచి పెట్టి నీళ్ళు అప్పుడు పెడితే నీళ్ళు లేక ట్యాంకర్ తోటి కొన్ని రోజులు పోసినాం. ట్యాంకర్ తోటి పోసిన తర్వాత మళ్ళీ బోర్లు వేసినాం. బోర్ పడక బావి తవ్వినాం. బావి పడక మళ్ళీ ట్యాంకర్ తోటి కొనుకొచ్చిపోతాను. ఆ ట్యాంకర్ రాక మళ్ళీ ఏరే బావి నుంచి నీళ్ళతోటి సాస్తాను. ఈ మాది మల్చేతండ 35 చెట్లు సార్. నా పేరు జాముల.